ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది మనకందరికీ తెలిసిందే కదా. అయితే వైష్ణవి చనిపోయి దాదాపుగా ఒక నెల అవుతా ఉందన్నమాట. అంటే 25 రోజులైతే అవుతా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా హరిబాబుకి కేసు విషయంలో ఇంకా ఏం జరుగుతుందో, ఎలా ముందుకెళుతుంది అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే మరణశిక్ష కానీ నిజంగా చెప్పాలంటే బంగారు బొమ్మ లాంటి వైష్ణవిని పట్టన పెట్టుకున్నందుకు అసలు వాడిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాడు ఇంకా బ్రతికి ఉండకూడదు. ఇటువంటి నీచులకు బుద్ధి రావాలి. ఇంకొకసారి అమాయకురాలైన పెళ్ళాం జోలికి వెళ్ళకూడదు. అంటే అటువంటి మరణశిక్షే రావాలి అనుకుంటారు. అయితే మరొక వైపు వైష్ణవి కుటుంబ సభ్యులు గట్టిగా పోరాడుతున్నారు. నా కూతురు చనిపోయిందంటూ ఎక్కడ న్యాయం జరుగుతుంది. వైష్ణవి వాళ్ళ అమ్మగారు కూడా పోరాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా హరిబాబుకు మరణశిక్ష పడుతుందని చెప్పేసి వాళ్లకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హరిబాబుని శిక్ష నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేయడానికి మొత్తం అధికారులు, పోలీసుల అధికారులు కానీ, కోర్టు వాళ్ళు కానీ, న్యాయస్థానాలు కానీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నదనేది చెప్పడం జరిగింది. కేవలం హరిబాబు మాత్రమే కాదు, ఎవరైతే వైష్ణవి చావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, వాళ్లకు మరణశిక్ష తథ్యమని, ఆ మరణశిక్ష అనేది ఎప్పుడు వేస్తారనేది మన డిమాండ్ కూడా. ఎంత తొందరగా ఈ కేసు ముగిస్తే అంత మంచిదన్నమాట. జోప్యం జరుగుతున్న కొద్దీ అక్కడ కొన్ని రకాల అంటే అక్కడ లేట్ అవుతున్న కొద్దీ ఏదో ఒక రకంగా తప్పు దోవ పడుతున్నట్టుగానే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారో. ముఖ్యంగా వైష్ణవి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ నాన్న వాళ్ళు కానీ, వాళ్ళ అమ్మలు కానీ, ఇంకా చాలామంది సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ మీద చాలా డిమాండ్ చేస్తున్నారు. అయితే అస్సలు మ్యాటర్ ఏమిటంటే వైష్ణవి అమ్మకు మంచి జరగాలని, హరిబాబుకు సరైన శిక్ష పడాలని మనమందరం ఆ దేవుణ్ణి కోరుకుందాం. వైష్ణవి ఆత్మకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ.